హలో గైస్, వెల్కమ్ టు మనీ గేమర్. చాలా రోజులయ్యా మనం వీడియో పెట్టక. ఎన్ని రోజులైనా నాకు గుర్తులే. లాస్ట్ ఎపిసోడ్ మన బాస్ని అయితే కాపాడి వచ్చినాము. హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు బాస్. మనమైతే మన హౌస్ దగ్గర ఉన్నాం. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఇష్యూ ఏంటి చెప్తా. నేను గ్యాంగ్ మెంబర్ వచ్చేసాను. షూట్ చేసేద్దాం. అయ్యా నన్ను షూట్ చేసేద్దాం. ప్రతి వారు ఇంట్లోకి దూరుతారు. ఆ లాస్ట్ ఎపిసోడ్లో ఏం చేయి మన బాస్ని కాపాడినాం కదా. అంతోని ఏంటంటే మన రోబ్లాక్స్ అంటున్నా. ఇది పార్టీ క్రాఫ్ట్ డిలీట్ అయిపోయింది ఆటోమేటిక్గా. నేనేం చేయకుండా డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిందంటే మళ్ళీ అన్నీ గ్రైండ్ చేసుకొని ఇంతదాకా బిల్డ్ చేసిన. ఈడైతే మస్తు చేంజ్గా అనిపిస్తుంది. కింద కంప్యూటర్స్ ఉండే అవన్నీ పోయినాయి. ఈ ఫ్లోర్స్ కూడా మొత్తం తగ్గిపోయినాయి. మన బాస్ కేబిన్ గిట్ సైడ్ ఉంటుండే, గిట్ సైడ్ వచ్చేసింది. మన మెట్లు కూడా సరిగ్గా అయిపోయినాయి. అందుకే చాలా చేంజెస్ వచ్చినాయి. మన బైక్ అయితే అప్పట్లో పాత్రలో వాడినాం చూడుకది. ఇప్పుడు మన కార్ అట్లనే ఉన్నది అన్నీ. ఈ హౌస్లో అయితే మాకు చాలా చేంజెస్ వచ్చినాయి. మనం అప్పుడు టేబుల్ వేసినాం చూడు, ఆ టేబుల్ అంతా పోయింది. మళ్ళీ మంచి పెట్టడానికి ట్రై చేసినా కానీ అది రాలే. ఇంకా కొంచెం అట్లలో వదిలేసిన. వీలైతే సోఫా ఉన్నది, ఇక్కడ సీట్ ఉండాలి. సోఫా వచ్చింది. మీరు కొడితే ఇక్కడ మన బాస్ ఎప్పుడు కూర్చుంటాడు. ఆ రూమ్ అయితే పోయింది. మర్చిపోయినా మనం ఇప్పుడు ఒక ప్లాన్ చేయగలుగుతాం. అది ఆఫీసర్ని కంపెనీకి ఏమో మెసేజ్ వచ్చింది, చూసుకుందాం. బాస్తో చాటింగ్ చేద్దాం. ఇప్పుడు బాస్ నెంబరు మన గ్యాంగ్ మెంబర్స్ వాడతారు. సేఫ్ ఉన్నాడంట. ఊకే చాటింగ్ చేసి తెలుసుకుంటున్నాం. ఇదే మన బైక్. ఆపోజిట్ గ్యాంగ్ బేస్ కార్డు ఉన్నాడు. మనం ఇప్పుడు స్టీల్ చేసినాం చూడు, రాబరీ. ఆ రాబరీని ఆక్రమించుకొని ఆడనే ఉన్నారు. ఇది మన పాత గ్యాంగ్ హౌస్. గ్యాంగ్ మొత్తం ఎన్నో ఉంటుంది. పాతదేం కాదు, ఇవే గ్యాంగ్ హౌస్. వీడియో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. మీరైతే అది లేనే లేదు. ఇక ఎట్లా నేను ఇక్కడికి రానని పెట్టలే. అంటే టీవీ కాడ మనం ఉండేది, అది తీసేసినాం అంటే డిలీట్ చేసినా. ఇక పెట్టడం మర్చిపోయినా అంటూనే ఉన్నది. ఇక మన బైక్ తీసుకొని మళ్ళా ఆఫీస్కి మనం ఆడ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారా లేదో చూసుకుందాం. ఇంకా పోదాం అడికి. పార్క్ దగ్గర మనం ఒక షూట్ చేస్తాం చూడాలంటారు. ఇదే పార్క్. చూద్దాం. లోపల మస్తు మంది ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు కొంచెం సెక్యూరిటీ తక్కువ ఉంది. ఈరోజు ఫైట్ చేయాలి. ప్లాన్ని మన హ్యాకర్ని అడిగి కలుసుకోవాలి. నేను ఇంకా ఆఫీస్ కూడా పోవాలి. ఇదే బీచ్లో కూడా కొంతమంది ఉన్నారు. మన డీలింగ్ అంతా అయిపోయింది. షిప్స్ ఆపేసారు, ఆక్రమించేసారు. మళ్ళీ నన్ను షూట్ చేసేసారు. పోదాం తక్కువ అనుమానం వచ్చేలోపి. ఎందుకులే మనం వెళ్ళిపోదాం పక్కన. మళ్ళీ ప్లాన్ చేసామంటాడు, ఎస్కేప్ అయిపోతాడు.
మన ఆఫీస్ కాడి ఏడున్నారో తెలుసుకోదా, ఆఫీస్ కాడనే ఉండొచ్చు, వెతుకుదాం పోయి. ఎందుకంటే ఒక ఆఫీస్ కాడనే ఉంటారు. ఈ ఆఫీస్కి వచ్చేసినాం. ఇక్కడ పార్కింగ్ లాట్ ఉండేది, అది పోయింది. మళ్ళీ అన్నీ రీబిల్డ్ చేసుకొని గ్రైండ్ చేసి మరి గన్లు ఇల్లులు అన్నీ కొనుక్కుందాం. ఎట్లా డిలీట్ అయినా నాకు అర్థం కాలే. మెల్లగా పోయి మన గ్యాంగ్ హౌస్ దగ్గర కొంతమంది గ్యాంగ్ ఏంటి ఉంటారు, కొంతమంది ఆఫీస్ కాడ ఉంటారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు మన బాస్ని చూపించుకోనికి. ఇది అలా గ్యాంగ్ కార్, దీంతోనే రెడీ అలా గ్యాంగ్ వాళ్ళలాగా రెడీ ఫైరింగ్ చేసి అని చూపిద్దాం, లేకపోతే తీసుకుందాం. గ్రీన్ కలరే వాడతారు ఆ గ్యాంగ్ వాళ్ళు. మళ్ళీ ఒకసారి డౌట్ రాకుండా చూద్దాం. నేను ఆడ మన బ్యాంక్ ఆఫీస్ కాడ చూడలే, అక్కడ ఉండేది, మనది కాదు. మనం స్టీల్ చేసినాం చూడగా గా దగ్గర ఉంటారు. మన వేరే కార్ వేసుకొస్తే డౌట్ వస్తుందని ఈ కార్ వేసుకొని వచ్చిన. ఎందుకంటే అన్నీ చెక్ చేసుకొని పంపిస్తారు లోపలికి, లేకపోతే చంపేస్తారని ప్రాబ్లం. లిఫ్ట్ ఏవో మస్తు మంది ఉన్నారు, చూసుకోవాలి. వాడు ఉన్నాడా లేదో తెలియదు, లోపల ఉంటాడు. ఆడ ఎస్కేప్ కాకుండా ఎప్పుడు ఫీల్ చేయాలి, రేపంతా వెళ్ళిపోతాడంట. నాకు అంతా కొంచెం ప్రాబ్లం అవుతుంది. మనం వెళ్ళిపోవాలి. మనం రెడీ గ్యాంగ్ వాళ్ళలాగా ఫైర్ అలాగే గుంపులో కలిసి ఫైరింగ్ చేయాలి. మనం ఇప్పుడు డైరెక్ట్ పోయినామంటూ ఫైరింగ్ అవుతుంది, ఆయన తందాన్ని చంపేస్తాడు. ఇది గ్రీన్ కలర్ది. మాస్క్ పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకొని షూస్ ఇవి వేసుకోవాలి, గన్ను పట్టుకొని పోదాం. ఇప్పుడు పెద్ద ఫైట్ అవుతుంది, ఇప్పుడు పోవాలి. ఈ కార్తో పోవాలి. ఇంకా ఇక్కడ ముగ్గురు పడ్డారు దీంట్లో, ఇంకా వెనకాల కార్స్ వస్తున్నాయి. మనం పోయేలోపే వచ్చేసేది. ఇప్పుడు అన్ని చంపేయాలి కంపల్సరీ. మన ప్లాన్ చేసుకుని ఎట్లా కిడ్నాప్ చేసారు. ఇంకా మనము కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఇలా ఫ్యూయల్ కొట్టుకుందాం. ఫ్యూయల్ లేదు, మళ్ళీ మధ్యలో ఫ్యూయల్ అయిపోయిందంటే ఆగిపోతుంది మొత్తం. పోదాం. టక్ పోదాం, మెల్లగా పోవాలి, లేకపోతే డబ్బున పోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. టక్ కాపుకుంది, లోపలికి పోదాం. లోపలనే ఎక్కువ గ్యాంగ్ ఉంది. మనం ఇలా ఫైరింగ్ చేసేలోపు వాళ్ళు వచ్చి చంపేస్తారు వీళ్ళందరినీ షూట్ చేసేసి. ఏంది ఫైరింగ్ 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 ఫైరింగ్. అరే నన్ను ఆ రూల్ లోపల ఉన్న వాళ్ళకి ఏమి వినిపించేది, అందుకే ఫైరింగ్ చేసుకొని పోదాం. ఈ మాన్స్టర్ పట్టించుకోకుంటే అది అప్డేట్లు వచ్చింది, మనకు అవసరం లేవన్నీ. ఫైర్ చేద్దాం. ఏడు కూడా ఉన్నా ఇట్లా సెక్యూరిటీ తక్కువనే ఉంది, కానీ ప్రతిసారి ఎక్కువ ఉంటుంది. ఆడ మన షిప్ కాడ ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఈరోజు బయలుదేరుతుండగా. ఈరోజు నైట్ బయలుదేరుతారంట, అందుకే మనం ఇప్పుడు ఫైర్ చేసినాం, అటాక్ చేసినాం. ఇప్పుడు అన్న పట్టుకోవాలి. పోయి లోపల ఉన్నాడు. ఏడేమన్నా ఏడుంది, ఆడుంది. షూట్ 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 చేయి షూట్ చేయి. షూట్ అయిపోయింది, చచ్చిపోయాడు.
ఇప్పుడు మీదకి పోదాం. మీదకి పోయేటప్పుడు నేను చూసిన సెక్యూరిటీ పోయినప్పుడు చూసినానేమో. ఇక్కడ ముందు రే షూట్ ఫైర్ అయ్యి నన్ను చంపేసి ఇది డబ్బున మీదకి పోయి పట్టేసుకుందామని పెద్ద గంట స్పీడ్గా వరగలుగుతాను. చా ఎడవండు పై అయ్యో ఎస్కేప్ అయిపోయాడు. వీడెవడో ఉన్నాడు చూద్దాం. నిన్ను తార బయటికి రా. ఏడికి వెళ్ళాడు వీడు బయటికి వెళ్ళిపోయాడంట కంట్రీ దాటి. ఈ ఫ్లైట్ అయినా షూట్ చేద్దాం. షూట్ చేసినా ఏం పోతాడు బుల్లెట్స్ వాళ్ళకి. పోతున్నావో పోయేసి అనవసరంగా పోయినాం. గిట్లేదు నాకేం తెలుసు. ముందు వచ్చినా అయిపోవు. ముందు ఎట్లా తెలిసిందో అర్థమవుతుంది. ఇన్ని ఫాలో అవుదామా? ఇక్కడికి ఎస్కేప్ అయిపోదాం. ఆ బీచ్ కాడ ఉన్న సెక్యూరిటీ అంతా కిందకి వచ్చేసింది. ఇక్కడ అది ఎట్టో వెళ్ళిపోయిందిగా. మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుంటాను సంగతి. కిందంతా సెక్యూరిటీ వచ్చేసింది. నేను పట్టుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే చంపేస్తారు అందరినీ. అందరు కలిసి పోదాం. మన సెక్యూరిటీకి వచ్చిన అందరూ వెళ్ళిపోయారు. మనం ఒక్కరమే ఉన్నాం. మన ఆఫీస్కి పోదాం. రూమ్కి ఆఫీస్కి ల్యాండ్ అవుతా. మెల్లగా పోదాం. మన కొంచెం వాయిస్ కొంచెం తేడా కొట్టచ్చు. నాకు కొంచెం సరిదైంది, గొంతు పట్టుకుంది, అందుకే వాయిస్ కొంచెం తేడా వచ్చింది. సారీ. మనకు కాలనీలోకి వచ్చేసిన గల్లీకి కిందకి పోయి ఆఫీస్ కాడికి పోయి ల్యాండ్ అవుదాం. మళ్ళీ ఎప్పుడైనా దొరుకుతాడు వాళ్ళు. దొరికినాక అది వేసిద్దాం. మన డీల్స్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది గ్యాంగ్ మెంబర్స్ పోయారుగా. నా ఆఫీస్కి పోయి మన బాస్ రేపటినే వెళ్ళిండంటే డిస్ట్రాక్ట్ అవుతాడంట. మనం అప్పటిలోపు ఇంటికి వెళ్ళిపోదాం. ఈ గెటప్ మొత్తం తీసేయాలి. ఇంటికి వచ్చేసినాం. బాయ్ గైస్. ఇక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.